హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేఎన్ టెక్ అండ్ రివ్యూ ఛానల్. టెక్ న్యూస్ నెంబర్ 18కి అందరికి స్వాగతం. ఇప్పటిదాకా ఉన్న న్యూస్లు అయితే చూసేద్దాం. ఈరోజు ఫస్ట్ న్యూస్, ప్రభాస్ హీరోగా ఉన్న సాలార్ మూవీకి అయితే ఆడియన్స్ అయితే నడుస్తున్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ అయితే వెళ్ళి జాయిన్ కావచ్చు. ఇది అమూల్యమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ కొరకు ప్రభాస్ సాలార్ మూవీలో ఆడియన్స్ అయితే పెట్టారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన నటిస్తున్న మూవీలో చాలామంది రోల్ చేయడం అంటే చాలా అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. బట్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే జాయిన్ కావండి. ఆడియన్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. ఒకసారి స్క్రీన్ని చూడండి. చాలామంది సాలార్ మూవీ ఆడిషన్స్కి అయితే చాలామంది అయితే వచ్చారు. బట్ దీనిలో ఎంతమంది సెలెక్ట్ అవుతారో మాత్రం ఏం తెలుసుకోలేము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే అటెండ్ అయితే కండి. నెక్స్ట్ న్యూస్, పబ్జీ నుంచి. పబ్జీ అయితే ఇండియన్ వర్షన్లో అయితే రెడీ చేశారు. బట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే దానికైతే అప్రూవల్ అయితే ఇవ్వలేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫేక్గా ఆన్లైన్లో అయితే పబ్జీ ఏపీకే డౌన్లోడ్ అని చాలా వెబ్సైట్లు అయితే రెడీ చేస్తున్నారు. ఆ వెబ్సైట్లో మీరు నమ్మి చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. దానిలో అయితే వైరస్ అయితే మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్కి అయితే వస్తున్నాయి. సో అవన్నీ ఫేక్, ఎవరు నమ్మకండి. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వలేదు. ఇస్తే మాత్రం నేను మళ్ళీ ఇంకోసారి అయితే అనౌన్స్మెంట్ చేస్తా, లేదా న్యూస్లో కూడా చూస్తుంటాం. బట్ మీరైతే అలా నమ్మి ఏదైతే పడితే అది డౌన్లోడ్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. రెండోది, వైరస్ మీ మొబైల్కి లేదా ల్యాప్టాప్స్కి వైరస్ పంపించి మీట్లో ఉన్న డాటాను మొత్తం వాళ్ళైతే హ్యాక్ చేస్తారు. సో మీరు అటువంటివి ఏమి నమ్మి అయితే డౌన్లోడ్ చేసుకోకండి. నెక్స్ట్, క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ వాళ్ళైతే కొత్త ప్రాసెసర్ అయితే రెడీ చేశారు. అది వచ్చేసి 678 ఈ నెంబర్పై అయితే క్వాల్కామ్ అయితే స్నాప్డ్రాగన్ అయితే రెడీ చేశారు. అయితే ఈ 2020లో రీసెంట్గానే 888 ప్రాసెసర్, ఇప్పుడు ఇంకో డిఫరెంట్ 678, ఈ రెండు క్వాల్కామ్ వాళ్ళు అయితే డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు. అయితే ఈ 678 మెయిన్గా తీసుకురావడానికి ఒక ఉద్దేశం అయితే ఉంది. వాళ్ళు ఒకటి కెమెరాని అయితే ఉద్దేశించి అయితే దీన్ని అయితే రెడీ చేశారు. రెండోది, ఫోన్ స్పీడ్ని బట్టి ఈ 678 ప్రాసెసర్ అయితే రెడీ చేశారు. త్వరలో అయితే అప్కమింగ్ మీ తక్కువ రేట్లో బడ్జెట్ ఫోన్లో అయితే ఈ ప్రాసెసర్ని అయితే ఉపయోగిస్తారు. రష్యా వాళ్ళు అయితే కొత్త స్పేస్ రాకెట్ని అయితే డిజైన్ చేశారు. ఆ రాకెట్ మీద అయితే మండే రోజు టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా అయితే టెస్ట్ని అయితే కంప్లీట్ చేసుకుంది. దాని పేరు వచ్చేసి ఆగ్రా A5. దాని పేరు నేమ్పై అయితే రాకెట్ అయితే డిజైన్ చేశారు. బట్ ఈ రాకెట్ ఏం పర్పస్ మీద యూజ్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్, అమెజాన్ నుంచి. అమెజాన్ జూక్స్ అనే ఎలక్ట్రికల్ వెహికల్ని అయితే కొనుగోలు చేసిందని మనకు తెలుసు. ఇది ఎప్పటి నుంచో అమెజాన్ అయితే జూక్స్ అనే వెహికల్ని అయితే కొనుగోలు చేసింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని మీద అయితే వర్క్ చేస్తుంది అమెజాన్. ఇది ఎలక్ట్రికల్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్. దీనిలో 4 సిట్టింగ్ అయితే చేయొచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్ నేమ్ వచ్చేసి రోబోట్ ట్యాక్సీ. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసామంటే 16 hours బ్యాటరీ అయితే వస్తుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ పేరు వచ్చేసి జూక్స్ రోబోట్ ట్యాక్సీ అని చెప్పవచ్చు. రోబోట్ ట్యాక్సీ 16 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుందని అమెజాన్ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు తీసుకొస్తారని ఎటువంటి అప్డేట్ అయితే లేదు. త్వరలో అయితే అమెజాన్ వాళ్ళు అయితే ఈ జూక్స్ రోబోట్ ట్యాక్సీని అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్, ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్ అయితే కొత్త యాప్ని అయితే తీసుకొచ్చారు. ఇది ఎలా అంటే టిక్ టాక్ లాగానే దీంట్లో కూడా వీడియోస్ అయితే స్ట్రీమ్ చేసి అయితే పోస్ట్ అయితే చేయొచ్చు. ఈ యాప్ పేరు వచ్చేసి కొలాబ్ పేరుతో అయితే ఈ యాప్ని అయితే డిజైన్ చేశారు. అయితే ఇది అమెరికాలో అయితే కొంతమంది ఫోన్లకు అయితే అవైలబుల్గా ఉంది. యాప్ స్టోర్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. బట్ ఇది ఇండియాకి తీసుకొస్తారు మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు. దీనిలో మన వీడియో 15 seconds వరకు అయితే స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఫేస్బుక్ CEO మార్క్ ఈయన అయితే వాట్సాప్ని అయితే వీళ్ళు కొనుగోలు చేశారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే వాట్సాప్ కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అని అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే రీసెంట్గా ఈవెంట్ అయితే జరిగింది. ఈవెంట్లో ఈ మార్కు ఆయన వచ్చేసి వాట్సాప్ని ఎలా యూజ్ చేయాలి, దీనిలో పేమెంట్ ఎలా చేయాలని చెప్పుకొని వచ్చారు. రెండోది, ఇండియా ఈజ్ స్పెషల్ కంట్రీ. ఇంకోటి, చాలా ఇంపార్టెంట్ దేశం కూడా ఇండియా అని ఈయనైతే ఆ ఈవెంట్ని అయితే చెప్పుకొని వచ్చారు. యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఫోన్స్, ట్యాబ్స్, మ్యాక్బుక్స్, కంప్యూటర్స్ మీద అయితే వర్క్ అయితే చేసి ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ యాపిల్ టీవీస్ మీద కూడా వర్క్ అయితే చేస్తుంది. త్వరలో మార్కెట్లో అయితే మనం యాపిల్ టీవీలు అయితే చూడొచ్చు. ఆనర్ నుంచి. ఆనర్, హువాయి రెండు అయితే పార్ట్నర్షిప్లో అయితే ఫోన్స్ అయితే తీసుకొచ్చేటివి. ప్రజెంట్ ఇప్పుడు ఆనర్ అయితే డివైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫోన్ పై అయితే వర్క్ చేస్తుంది. ఆ ఫోన్ త్వరలో అయితే మార్కెట్లోకి అయితే తీసుకురావచ్చు. హువాయి నుంచి. హువాయి వాళ్ళైతే కొత్త ఫోన్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఆ ఫోన్ ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి.
ఈ హువాై నోవా 8 దీని పేరు వచ్చేసి. దీనిలో మెయిన్గా అయితే కెమెరాని అయితే హైలైట్గా అయితే డిఫరెంట్ స్టైల్లో అయితే డిజైన్ చేశారు. 23 డిసెంబరు చైనాలో అయితే లాంచ్ అయితే చేస్తారు. చూద్దాం దాని ప్రైస్ డీటెయిల్స్, దాని స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ ఈవెంట్లో అయితే తెలుస్తుంది. ఇప్పటిదాకా ఉన్న న్యూస్లు అయితే ఇవి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.